నమస్తే. ప్రస్తుతం వచ్చేసి మనం జడ్చర్ల నియోజకవర్గం నౌపేట మండలంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మడమూరి నరసింహులు గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు నౌపేట మండల అధ్యక్షులుగా, అలాగే సింగిల్ విండో చైర్మన్గా, ఎక్స్ ఎంపీపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు తెలుసుకుందాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక 19 నెలలు కావస్తుంది. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? జడ్చర్ల నియోజకవర్గం లోపల అనేక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం మనం అని అంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమంటుందంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు అమలవుతలేవు, మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు, వాటిని ఏమి ప్రజల దగ్గరికి చేరతలేవు అనే ఒక వాదన అయితే వాళ్ళు వినిపిస్తున్నారు. ఎట్లా ఉంది ప్రస్తుత రాజకీయాలు అనేది జడ్చర్ల నియోజకవర్గంలో ఇక్కడ నౌపేట మండలంలో అనేది అన్నది తెలుస్తుంది. నమస్తేనా? నమస్కారం. ఎట్లా ఉందన్న? మీ గవర్నమెంట్ అయితే 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. మీ ఎమ్మెల్యే, మీ మంత్రి గారు 10 సంవత్సరాలు అయితే ఇక్కడ జడ్చర్ల నియోజకవర్గంలో పనిచేసిండ్రు. మీరు సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఎట్లా తేడా ఎట్లా కనబడుతుంది? గతంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ నాయకత్వంలో లక్ష్మారెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంది. మరి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి నియోజకవర్గాన్ని, మరి ఈ యొక్క మండలాన్ని అన్ని రకాలుగా వాళ్ళు లక్ష్మారెడ్డి సార్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈరోజు ఏదైతే 6 గ్యారంటీలు మరి బూటకం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రైతులను, రైతు కూలీలను, మహిళలను అందరినీ కూడా నట్టెంట ముంచి ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు అయ్యో తండ్రి లాంటి కేసీఆర్ను సేవ చేసే లక్ష్మారెడ్డిని పోగొట్టుకున్నామని ఈరోజు ప్రజలని బాధపడుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో మరి ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కనబడతలేదు. మొత్తం కూడా కాంగ్రెస్ వాళ్ళ నాయకులు ఏదో ఇందిరమ్మ ఇండ్లు అని అవని ఎక్కడ కూడా ఇటు నుంచి సరి అయిన రిజల్ట్ లేదు. మరి అన్ని సమస్యలే ఉన్న ప్రజలకున్న ఇబ్బందులు చాలా మటుకు సమస్యలు తీరకుండా ఉన్నాయి. ప్రజలందరూ కూడా మేము ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఓటేసామా అని ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. రేపు ఎప్పుడు మా కేసీఆర్ గారు వస్తారు, ఎప్పుడు లక్ష్మారెడ్డి గారు వస్తారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని జనమంతా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క భూసక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మరి వాళ్ళ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా మరి ఎక్కడ అడ్రస్ లేకుండా పోయి త్వరలోనే ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ నాయకత్వంలో లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా మళ్ళీ వస్తారు. ప్రజల కష్టాలన్నీ గుర్తున్నాయి. మరి 10 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గము మండలంలో కానీ ఎంత డెవలప్మెంట్ అంటే 24 గంటలకు ప్రజలు అందుబాటులో ఉండి లక్ష్మారెడ్డి గారు పిలిస్తే పలికే మంచిగా మరి ప్రజలకు అందుబాటులో ఉండి ఈరోజు అభివృద్ధి మరి వాళ్ళ రోడ్లు కానీ ఇవన్నీ చూసుకుంటే అన్ని రకరకాల అభివృద్ధి చేయడం, రోడ్లు, కుంటలు, చెల్లు, స్కూళ్ళు, మరి ఇక్కడ నవపేటకు గురుకుల పాఠశాల కూడా ఇవ్వడం జరిగింది. అది ప్రస్తుతం జడ్చర్లలో నడుస్తుంది. నవపేట గురుకుల, బీసీ గురుకుల మన గవర్నమెంట్ లక్ష్మణ్ సార్ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ కూడా ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అవసరం ఉన్నాయి. కాలేజీలకు, స్కూళ్ళకు కూడా వసతులన్నీ కూడా ఇవ్వలేకపోతున్నాయి. మరి రుణమాఫీ కూడా ఆరకూర రుణమాఫీ ఇచ్చిండ్రు. మరి రైతులకు గిట్టుబాటు ధర లేవు. ఈరోజు బోనస్ అంటే ఎవరైతే బోనస్ ఇచ్చాం 500 అని చెప్పుకున్నారు, ఎక్కడ కూడా బోనస్ పైసలు ఈ రోజు వరకు కూడా బోనస్ పైసలు వంచలేవు. ఎన్నికల కోసమే ఇదంతా డ్రామా ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఇవన్నీ కూడా ప్రజలను మోసపుచ్చడం కాదు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మోసపూరిత హామీలు ఇచ్చినా, ఎన్ని మాటలు చెప్పినా ప్రజలందరూ కూడా నమ్మే స్థితిలో లేరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మా యొక్క బీఆర్ఎస్ సత్తా ఏమిటో బహిరంగంగా తెలిసి చూపిస్తాం. సార్, ఇంకొకటి, మీరు సింగిల్ విండో చైర్మన్గా ఇప్పుడు కొనసాగుతున్నారు. మీ దగ్గరికి అనేక మంది రైతులు వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు రైతుల సమస్యలు మీ దగ్గరికి ఏమైనా తీసుకొస్తున్నారు సార్? అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఏమైనా తేడా ఏమైనా చెప్తున్నారు? ఇప్పుడు మనం చూస్తే గతంలో మనం ఒకసారి ఎరువులు, ఫర్టిలైజరు, విత్తనాలు అన్నీ కూడా సక్రమంగా కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతులు ఇవ్వడం జరిగింది. ఇలా మనం చూస్తే ఈ సొసైటీ చైర్మన్గా నేనే ఫర్టిలైజర్ ఎరువులు ఇవ్వాలి, సకాలంలో ఎరువులు, విత్తనాలు సప్లై లేవు. రైతులందరూ కూడా ఈరోజు వచ్చే రైతులందరూ కూడా యూరియా ఏమైంది, మాకు ఎరువులు ఏమైంది అని రైతులందరూ కూడా కోటి ఆశలతో చూస్తుంది. ఎక్కడ కూడా సప్లై చేయని పరిస్థితిలో మరి రేవంత్ రెడ్డి గారు మరి 150 సార్లు ఢిల్లీ పోయినా కూడా ఎక్కడి నుంచి కేంద్రం నుంచి అలాట్మెంట్ చేసి రాష్ట్రానికి యూరియా తీసుకురాలేదు. మరి యూరియానంతా కూడా ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా స్టాక్ చేసిండ్రు. ప్రతి యూరియా 250 బస్తాలు అమ్మేది, ప్రైవేట్లో 500 రూపాయలకు బస్తా అమ్ముతున్నారు. ప్రభుత్వము మరి అంటిముట్టనట్లుంది. ప్రభుత్వం మేల్కొని మరి రైతు ప్రభుత్వం అంటున్నారు, రైతుల కోసం సేవ చేస్తామంటున్నారు. వీళ్ళందరూ కూడా రైతులకు ఇబ్బందులు రాకుండా చూడవలసిన అవసరము ప్రభుత్వం పైన ఉంది.
ఇప్పటికే రైతు అనేవాడు చాలా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఆ రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఉంది. ఈ రైతులను పట్టించుకోనిటువంటి ప్రభుత్వం ఉంటే రాబోయే రోజుల్లో మనుగడ లేకుండా తెలియజేస్తారు. సార్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే రైతు బీమా, రైతు పంట అవన్నీ అమలు చేసేవారేమో అని, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అవి అమలు అవుతున్నాయి సార్. ఈ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఆరకొర రైతు బంధు చేసిండు, రెండు సార్లు తప్పించిండు. మొన్న ఎన్నికల కోసం అందరికి కూడా ఎన్నికలు అని హామీతో జరిగింది. గతంలోని 2 పర్యాయాలు బంద్ చేశారు. రైతు బీమా ఆరకొర వస్తున్నది. గతంలో ఉన్నట్టు విధానంగా లేకుండా మరి గతంలో రైతులకు ఖచ్చితంగా ఎరువులు విత్తనాలతో పాటు రైతు బీమా, రైతు బంధు కూడా ఖచ్చితంగా సక్రమంగా ఇవ్వడం జరిగింది. ఏ రైతు అయితే ప్రమాదవశాత్తు చనిపోతే ఆ రైతుకు రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో వచ్చినాయి. మరి ఇప్పుడు కూడా వీళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో మరి రైతులకు కూడా అలాగే సేవ చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా రైతు బంధు కానీ రైతు బీమా ఇవన్నీ ప్రజలకు ఎంతో మేలు చేసేటటువంటి కార్యక్రమం. మరి రైతులందరూ కూడా ఇప్పుడు ఈరోజు పండించే పంటలకు మరి ఎరువులు లేక విత్తనాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. మరి వీళ్ళకి అన్నింటి కూడా గిట్టుబాటు ధర కూడా సక్రమంగా వస్తలేదు. ప్రభుత్వము అజామేష్ అనేది చాలా మటుకు లేకుండా పోయింది. ఈరోజు రైతులందరూ కూడా మరి వర్షాభావ పరిస్థితులు కూడా కరువు కాటకాలు ఉన్నాయి. మరి ఆరకూర ఇప్పుడు విత్తనాలు ఇస్తే రైతులందరూ కూడా కష్టాలు ఉన్నారు. కాబట్టి రైతులను ఆదుకునే బాధ్యత ఎన్నికైన ప్రభుత్వ నాయకులు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. సార్, ఇంకోటి లక్ష్మారెడ్డి ఎట్లా ఉంటారు సార్? ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పేదలకు కానీ ఏమైనా ఆపద వస్తే వారి దృష్టికి తీసుకెళ్తే ఎట్లా స్పందిస్తారు? లక్ష్మారెడ్డి గారు రైతు బంధు కూడా పిలిస్తే పలికే లక్షణంగా ఇప్పుడు కూడా ఆయన 24 గంటలు మరి ప్రజల కోసం అందుబాటులో ఉండి కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి, మేము గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి చూస్తే వారానికి 4 రోజులు ఒక నవపేట టచ్ చేసే సందర్భాలు ఉంటాయి. అంటే ప్రతి కార్యక్రమం ఏ కార్యకర్త ఇంట్లో కానీ ఏ సమస్య ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఈరోజు ఎప్పుడు కూడా ఇళ్ళవేళ ఉన్నాడు. మరి ఆయన ఉన్నటువంటి మంచి పేరు గతంలో మరి కేసీఆర్ గారు ఉద్యమం కోసం రాజీనామా చేయాలన్నప్పుడు మరి తొలి రాజీనామాగా కేసీఆర్కు తన రాజీనామాని లెటర్ ఇచ్చి మంచి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ప్రజల్లో చెరుగని ముద్ర ఉంది. కాబట్టి ఆయనకి ఎలాంటి తిరుగు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతోటి రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెడతారు. సార్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి సార్. లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు ఒక నవపేట మండల అధ్యక్షులుగా ఈ మండలాన్ని ఎట్లా సంసిద్ధం చేస్తున్నారు సార్? ఈ మండలము చాలా పెద్ద మండలము. ఈ మండలానికి మరి గతంలో కూడా 4-5 పర్యాయాలు మేము టీడీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి కూడా 2 పర్యాయాలు కూడా మేము ఎంపీపీ జెడ్పీటీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకున్నది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సోదరు దుష్వంత్ రెడ్డి గారు కూడా స్వయాన మా సింగివిండు చైర్మన్ మాజీ జెడ్పీటీ రవీందర్ రెడ్డి గారి పైన ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక్కడ మా క్యాడర్ బీఆర్ఎస్ క్యాడర్ పటిష్టంగా ఉంది. గ్రామాల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తాము. కేసీఆర్కు లక్ష్మారెడ్డి గారికి కానుక ఇస్తామని తెలియజేస్తాం. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటమి పాలైందో అప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు అయితే సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ వచ్చిన గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ అందరూ సైలెంట్ అయిపోయారు. కాకపోతే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక వరంగల్లో ఒక బహిరంగ సభ పెట్టి అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక జోస్ వచ్చిందని ప్రజలు చర్చించుకుంటారు సార్. ఎంతవరకు వాస్తవం అది? ఓటమి తర్వాత నిశ్శబ్దంగా ఉన్నదైతే వాస్తవం. ఈ ఓటమి కొత్త ప్రభుత్వం ఏర్పడేది కొంచెం దూరం ఉండాలని నిశ్శబ్దంగా ఉన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు వరంగల్లో భారీ బహిరంగ సభ మరి ఎక్కడా జరగని ఎవరు నిర్వహించినటువంటి అతి భారీ బహిరంగ సభ పెట్టిన తర్వాత మరి కాంగ్రెస్ నాయకులు కూడా గుండెలు అదిరి మేమంతా కూడా మరి ఇంత జనం వస్తున్నారు, ఈ విధంగా ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో ఉండాలని వాళ్ళు ఎప్పుడైతే భయపడుతుండ్రో మరి నిశ్శబ్దంగా ఉన్నటువంటి మన బీఆర్ఎస్ శ్రేణులు కూడా బయటికి వెళ్ళి రాబోయే రోజుల్లో ప్రజలు మా వైపు ఉన్నారు, మేమంతా కూడా మేము కేసీఆర్ నాయకత్వంలో లక్ష్మారెడ్డి నాయకత్వంలో పనిచేయాలని కార్యకర్తలంతా వీలుతున్నారు. రాబోయే రోజుల్లో మేము ఏ పిలిపించినా కూడా క్యాడర్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణ పార్టీ ఎంతో తోడ్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడు రెండు టర్ములు కూడా పరిపాలన చేసింది. ప్రజలు సానుకూలంగా స్పందించి మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కానీ 10 సంవత్సరాలు వ్యతిరేకత రాలేదు. కానీ ఇప్పుడు వ్యతిరేకత వచ్చిందని గ్రామాలలో అయితే ప్రజలు అంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పట్ల. ఎందుకు వ్యతిరేకత వచ్చింది సార్? ఈరోజు మరి ఎన్నికైన ప్రభుత్వం ఎవరికైనా 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాతనే ఏదో అపోజిషన్ అనేది ప్రజల్లో వస్తుంది. కాబట్టి
మరి గతంలో మనం చాలా ప్రభుత్వాలను చూసినాం, కాంగ్రెస్లో కానీ మన టీడీపీలో కానీ చాలా మటుకు బీఆర్ఎస్లో కూడా చూసినాం. కాబట్టి ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు. మరి ఈ వ్యతిరేకత అనేది ప్రజలందరూ కూడా ఓటు వేసిన తర్వాత ఈ కాంగ్రెస్ హామీలను చూసి మన ఉచిత హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి ఏవి కూడా సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల మేము తప్పు చేసాము, ప్రజాప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాము, మేము రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఓటేయాలి, సేవ చేసే ప్రభుత్వాన్ని నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ రైతుల కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నాము, కేసీఆర్ను దూరం చేసుకున్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నారు. కాబట్టి ప్రజల్లో అందరి కూడా కర్షకులు కార్మికులు అందరూ ఈరోజు సంఘటితమై కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు తప్ప వీళ్ళు బల్పుతో వాపుతో మా ప్రభుత్వం ఉందని ఏదో ఉక్కులాడుతున్నారు. రేపు స్థానిక సమస్యలు కానీ బై ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో కానీ వాళ్ళ బతుకుదెరువు ఏముంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే అధికారం వచ్చి ఒక 10 సంవత్సరాలు పరిపాలన చేసింది గతంలో. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటారు అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కొన్ని మండలాలకు అని ఒక విమర్శ చేస్తున్నారు. సార్ అది ఎంతవరకు వస్తాం? మీ మండలికి ఎన్ని ఇళ్ళు వచ్చాయి డబుల్ బెడ్రూమ్? మన మండలానికి సుమారు 450 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఉండడం జరిగింది. మరి చాలా మటుకు రుద్రారం కానీ తీగలపల్లి కానీ మరి కొన్ని గ్రామాలు కిష్టారం గుడి కానీ కొన్ని గ్రామాలు ఆల్రెడీ చేయడం జరిగింది. 2-3 గ్రామాల్లో మరి అసంపూర్తిగా అవి ఇన్కంప్లీట్, మళ్ళీ రాబోయే రోజులు వస్తాయనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. ఇంకా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి ఇందిరమ్మ ఇండ్లని కొత్తగా ఫోకస్ చేస్తున్నారు. ఆ ఇందిరమ్మ ఇండ్లలో కూడా మరి ఎక్కడ కూడా నిరుపేదలకు అర్హులకు ఎవరికి కూడా మరి ఇండ్లు ఇవ్వకుండా మరి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్లే మరి కాంగ్రెస్ నాయకులకు రాబోయే రోజుల్లో గుడిబండ అవుతుంది. దానివల్లనే మా బీఆర్ఎస్కు సహకారం అవుతుంది. రేషన్ కార్డుల పేరుతో కానీ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కానీ కార్యకర్తలకే వాళ్ళు సహకారం ఇస్తారు. కాబట్టి దీనివల్ల నిరుపేదలు అర్హులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి సంబంధిత శాఖ మంత్రి చెప్పినా కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులకు ఇందిరమ్మ కమిటీల దారేసి ఎవడైతే కార్యకర్తనో ఆ కార్యకర్తకి ఇల్లు ఇస్తారో చాలా గ్రామాల్లో నిరుపేదలు ఉన్నటువంటి మరి ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా మిగిలిపోయారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మరి తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.